నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఆ కల్తీ లడ్డు వ్యవహారం ఏదైతే ఉందో అది మొత్తం చిన్న అప్పన్న చుట్టూనే తిరుగుతూ ఉంది. సిబిఐ వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే, చిన్న అప్పన్న కను సన్నల్లోనే ఈ మొత్తం వ్యవహారం జరిగిందని సిబిఐ వాళ్ళు చెప్తా ఉంటే, వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాత్రము, ముఖ్యంగా వైవి సుబ్బారెడ్డి గారు ఏం చెప్తారు, 2014 నుంచి 2018 వరకే నాకు చిన్న అప్పన్న అనే వ్యక్తి నాకు పిఏగా పనిచేశాడు, దాని తర్వాత నా దగ్గర పని చేయలేదని ఆయన చెప్పడము, సాక్షాత్తు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే అసలు చిన్న అప్పన్న ఎవరో మా బాబాయికి తెలియదు, ఆ చిన్న అప్పన్న ఇప్పుడు నెల్లూరు ఎంపీ దగ్గర పనిచేస్తా ఉన్నాడని చెప్పి అసత్య ప్రచారాలు చేయడం కూడా మనం చూసాం. నిన్న నేను మీకు చూపించా చిన్న అప్పన్న ఎవరు అనేది. చిన్న అప్పన్న లీలలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఏకంగా ఒక్క నెలలో 6,433 సుపదం టికెట్లు, అది కూడా చైర్మన్ ఆఫీస్ నుంచి ఆయనకు దర్శనం టికెట్లు, దర్శనానికి సంబంధించినటువంటి సుపదం టికెట్లు ఆయనకి కేటాయించారంటే, అప్పట్లో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి ఆ పాలక మండలిని, అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ని ఏ విధంగా చిన్న అప్పన్న గ్రిప్లో పెట్టుకున్నాడో మీకు ఇట్టే అర్థమవుతుంది. చైర్మన్ ప్రమేయం లేకుండా ఒక వ్యక్తికి చైర్మన్ ఆఫీస్ నుంచి 6,433 సుపదం టికెట్లు ఇచ్చారంటే జనాలు నమ్మడానికి నిజంగా ఇంక ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు. ఏ విధంగా నమ్ముతారు? ఇక్కడ చూడండి, చిన్నప్పన్న పేరిట ఒక్క నెలలో 6,433 సుపదం టికెట్లు 2021 సెప్టెంబర్లో జారీ చేసిన తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ కార్యాలయం. చైర్మన్ ఎవరు? వైవి సుబ్బారెడ్డి గారు. ఇప్పుడు చూడండి, చిన్నప్పన్న మనకు తెలియదంటారు కదా, నిన్న చూపించాను నేను. ఇక్కడ చూడండి, ఈ ఫోటోలు కనుక చూస్తే మీకు ఇట్టే అర్థమవుతుంది చిన్నప్పన్న కథ ఏందని. ఇక్కడ చూడండి, చిన్న అప్పన్న ఈయనేమంటాడు, 2014 నుంచి 18 వరకే నా దగ్గర పనిచేశాడు అంటాడు కదా. మరి పని మానేసిన ఆయనకి 2023 డిసెంబర్ 15వ తారీఖున ఆయన వెనక నీడలాగా ఉండవలసినటువంటి అవసరం ఏముంది? ఇక్కడ చూడండి, వైవి సుబ్బారెడ్డి వెనక నీడలాగా ఉన్నటువంటి రౌండ్ సర్కిల్లో ఉన్నటువంటి వ్యక్తి పేరే చిన్నప్పన్న. అది ఎప్పుడు? 2023. 2024లో చూడండి, ఇక్కడ చూడండి, వైవి సుబ్బారెడ్డి గారి సతీమణి వెనకాల నీడలాగా ఉన్నటువంటి వ్యక్తి పేరు, ఈ రౌండ్ సర్కిల్లో ఉన్నటువంటి వ్యక్తి పేరు చిన్నప్పన్న. ఇక్కడ చూడండి, 2024 ఫిబ్రవరి 11వ తారీఖున ఈ రౌండ్ సర్కిల్లో ఉన్నటువంటి వ్యక్తి వైవి సుబ్బారెడ్డి గారు, వాళ్ళ సతీమణి గారు మన చిన్నప్పన్న. ఇక్కడ చూడండి, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కూడా, అంటే 2024 మే 20 ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కూడా వైవి సుబ్బారెడ్డికి నీడలాగా వ్యవహరించినటువంటి వ్యక్తి నాకు తెలియదు, నా దగ్గర పని చేయలేదు, నా దగ్గర కేవలం 2014 నుంచి 18 వరకే పని చేశాడని చెప్పి వైవి సుబ్బారెడ్డి గారు చెప్పడము ఎంత హాస్యాస్పదంగా ఉంది. ఇదిగో ఆధారాలు. ఆయన 2024 మే వరకు, అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడే వరకు కూడా వైవి సుబ్బారెడ్డికి ఆ చిన్నప్పన్న కేవలం పిఏ మాత్రమే కాదు, ఒక నీడలాగా ఉన్నాడు. వాళ్ళ కుటుంబ సభ్యులకు అత్యంత సన్నిహితుడు. కేవలము వైవి సుబ్బారెడ్డి గారితోనే కాకుండా వాళ్ళ సతీమణి గారికి కూడా ఆయన ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడము, ఆమెకు సహాయ సహకారాలు అందించడము, అంటే ఇంట్లో మనిషిలాగా, ఒక ఇంట్లో మనిషి ఏ విధంగా అయితే వాళ్ళ వెంట వాళ్ళ నీడలాగా ఉంటాడో ఆ విధంగా వైవి సుబ్బారెడ్డికి చిన్నప్పన్న అంటే ఎంత క్లోజ్ అంటే ఆయన పేరు మీద తీసుకున్నటువంటి ఫోన్ నెంబరు చిన్నప్పన్నకి ఇచ్చే అంత అన్నమాట. ఇప్పుడు వచ్చి వైవి సుబ్బారెడ్డి ఏమంటారు, నాకు తెలియదు ఆయన అంటున్నాడు. ఇక్కడ చూడండి, 2021 సెప్టెంబర్లో జారీ చేసిన టీటీడీ చైర్మన్ కార్యాలయము 4 ఏళ్లలో ఎన్ని లక్షల టికెట్లు ఇచ్చి ఉంటారో, బాగానే ఇచ్చింటారు. అంటే ఏంటంటే ఈ 6,433 టికెట్లు ఏవైతే ఉన్నాయో, ఎవరెవరైతే ఈ కుంభకోణానికి సహకరించారో వాళ్ళనందరినీ దర్శనానికి తీసుకెళ్లడము, వాళ్లకు లంచాలు ఇవ్వడము, వాళ్లకు గిఫ్ట్లు ఇవ్వడము, ఇలాంటివి చేసేవాడు. అందుకని ఆయనకు 6,433 టికెట్లు ఇచ్చారంట. అప్పటి చైర్మన్ సుబ్బారెడ్డికి సన్నిహితుడు కాకపోతే అన్ని టికెట్లు ఎందుకు ఇస్తారు? మరి సుబ్బారెడ్డి గారే చెప్పాలి, సూపర్ స్వామి సుబ్బారెడ్డి గారే చెప్పాలి. ఎమ్మెల్యేకి సైతం 5 నెలలకు 5 టికెట్లే ఇచ్చేటువంటి సాంప్రదాయం అప్పుడు అదే ఉండేది, ఇప్పుడు అదే ఉంది. అలాంటిది ఒక వ్యక్తికి ఒక నెలలో 6,433 సుపదం టికెట్లు ఇవ్వడం ఏంటండి? ఎంత పవర్ఫుల్లో చూడండి. అంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా, వైవి సుబ్బారెడ్డి చైర్మన్ అయినా, వాళ్ళిద్దరికన్నా పవర్ఫుల్ వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అప్పట్లో అది చిన్న అప్పన్నే. చిన్న అప్పన్న అంటే ఎవరు? వైవి సుబ్బారెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు. ఆయన నీడ పేరే చిన్న అప్పన్న. చూడండి,
కల్తీ నెయ్యి సరఫరా కేసులో నిందితుడైన చిన్నప్పన్న 2018 వరకే తనకు పిఏగా పనిచేశాడని, తర్వాత అతనితో తనకు ఎలాంటి సంబంధం లేదని టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పదే పదే చెబుతున్న మాటలు పచ్చి అబద్ధాలనడానికి మరో రుజువిది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి సాధారణ భక్తులు ఉచిత దర్శన టోకన్ల కోసం తిరుమలలో క్యూ లైన్లలో తెల్లవారుజాముల నుంచే పడిగాపులు కాస్తారు. ఇక ఆన్లైన్లోనో ఏ ఎమ్మెల్యే సిఫార్సు లేఖతోనో సుపదంకి 300 టికెట్లు దొరికితే సంబరపడతారు. అలాంటిది టీటీడీ చైర్మన్గా వైవి సుబ్బారెడ్డి ఉన్న సమయంలో 2021 సెప్టెంబర్ నెలలో చిన్నప్పన్న పేరు మీద చైర్మన్ కార్యాలయం నుంచి ఏకంగా 6433 టికెట్లు జారీ చేశారు. సో ఇప్పుడు చూడండి చిన్నప్పన్న ఎవరు, చిన్నప్పన్న చేసినటువంటి ఆ ఘనకార్యం ఏందో, వైవి సుబ్బారెడ్డి గారు సూపర్ స్వామి వైవి సుబ్బారెడ్డి గారు చేసినటువంటి ఘనకార్యం ఏందో ఇది చూస్తే మీకే అర్థమవుతుంది. సో ఇక్కడ చూడండి, ఎమ్మెల్యేలకు ఇచ్చేది కూడా 6 టికెట్లే. వైకాపా హయాంలో కూడా ఒక్కో ఎమ్మెల్యేకి 6 సుపదం టికెట్లు మాత్రమే ఇచ్చేవారు, అది కూడా వారానికి 5 రోజులే. కానీ చిన్నప్పన్న పేరు మీద 2021 సెప్టెంబర్లో ఒక్క రోజు కూడా విరామం లేకుండా రోజుకు సగటున 214 టికెట్లు జారీ అయ్యాయి. ఒక రోజుకి 214 టికెట్లు. టికెట్లు ఏమైనా బ్లాక్లో అమ్ముకున్నాడా? అసలు 6000 టికెట్లని ఏం చేసినాడో అర్థం కావట్లేదు. సినిమా టికెట్లు ఇచ్చినట్లు ఇచ్చేశారు. సినిమా టికెట్లు ఇచ్చినట్లు బ్లాక్లో టికెట్లు అమ్ముకున్నారో, బ్లాక్ దందా చేశారో, లేకపోతే వాళ్ళకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకున్నారో తెలియదు. కానీ ఒక రోజుకి 214 టికెట్లు చొప్పున ఒక సాధారణ భక్తుడు ఎవరైనా టికెట్ కావాలంటే ఎంత కష్టమో. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ దగ్గర వైకుంఠ ఏకాదశి రోజు ఆ తొక్కిసలాట చూసాం, ఏ విధంగా టికెట్ల కోసం ఎగబడతారో అని. మనలాంటి వాళ్ళు ఎవరైనా తిరుమలకు పోవాలంటే ఆ కాలినడకన పోవడమో, లేకపోతే సర్వదర్శనానికి వెళ్ళడమో, 300 రూపాయల టికెట్కి వెళ్ళడమో, ఆ ఎమ్మెల్యేలు ఎంపీలని సిఫారసు లెటర్లు అడిగితే వాళ్ళేందో వాళ్ళ ఆస్తులు రాసి ఇచ్చేయమన్నట్లు ఫీల్ అవుతారు. కానీ ఇలాంటి వాళ్లకు మాత్రం 214 టికెట్లు రోజుకి ఇచ్చారంటే అసలు ఏ విధంగా వీళ్ళు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు, ఏ విధంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో వీళ్ళు ఏ విధంగా దందాలు చేశారో ఈ ఒక్క వార్త చాలు. సో లడ్డు కల్తీ చేయడం ఒకటే కాదు, టికెట్లు కూడా టికెట్లు అమ్ముకున్నారనేటువంటి కేసు అది ఆల్రెడీ జరుగుతూనే ఉంది, నడుస్తూనే ఉంది. దాంట్లో అప్పట్లో వైవి సుబ్బారెడ్డి గారి పేరైతే లేదు, అది వేరే డిపార్ట్మెంట్, రోజా గారి డిపార్ట్మెంటు. మరి అది ఆ కేసు ఎంతవరకు వచ్చిందో తెలియదు. కానీ సో ఇప్పుడు కొత్తగా 214 టికెట్లు, రోజుకి 214 టికెట్లు. ఎవరు ముఖ్యమంత్రికి కూడా ఈరన్ని టికెట్లు. అలాంటిది ఒక పిఏకి, ఒక అనామక వ్యక్తికి 214 టికెట్లు, సుపదం టికెట్లు ఇచ్చారంటే ఏ విధంగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. ఈ టికెట్లను బూచీగా చూపించి ఏ విధంగా అధికారులను, అదేవిధంగా ఆ డైరీ యాజమాన్యాలను, అక్కడ ఉన్నటువంటి ఆ డైరీ ఎక్స్పర్ట్లను వీళ్ళను చేతిలో పెట్టుకొని టికెట్లతో పాటు లంచాలు ఇచ్చి ఏ విధంగా వీళ్ళు స్కామ్ 250 కోట్లు కొట్టేశారు. చూడండి, 250 కోట్లు కొట్టేశారు. ఆ కల్తీ నెయ్యితో లడ్లు తయారు చేశారు. ఇక్కడ రోజుకి 214 టికెట్లు కూడా హ్యాపీగా చైర్మన్ ఆఫీస్ నుంచే తీసుకోవడం జరిగింది. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.